ఆనర్ డి బాల్జాక్ అనే అతను రాసిన ది రెడ్ ఇన్ అనే కథ విందాం. కథ ప్యారిస్లోని ఒక విలాసవంతమైన విందుతో ప్రారంభమవుతుంది. అక్కడ హెర్మాన్ అనే వ్యక్తి తన స్నేహితులకు పాత ఒక భయంకరమైన సంఘటనను వివరించటం మొదలు పెడుతూ ఉంటాడు. 1799లో ఫ్రెంచ్ విప్లవ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ప్రాస్పర్ మ్యాగ్నన్ మరియు విక్టర్ ప్రాస్పర్ అనే ఇద్దరు సర్జన్లు జర్మనీ రైన్ నది ఒడ్డున ప్రయాణిస్తూ ఉంటారు. రెడ్ ఇన్ వద్ద ఆ రాత్రి విశ్రాంతి కోసం ఒక సత్రంలో చేరుకుంటారు. అక్కడ ఒక సంపన్నుడైన వాల్డనీస్ అనే వ్యాపారి కూడా బస చేస్తూ ఉంటాడు. వారు భోజనం చేసిన తర్వాత ఆ వ్యాపారిని కలిసి మాటల సందర్భంలో అతను తన దగ్గరున్న బంగారాన్ని వజ్రాలను వారికి చూపిస్తాడు. వారిద్దరిలో ఒకరైన ప్రాస్పర్ మ్యాగ్నన్ ఆ ధనాన్ని చూసి ఆశపడి ఆ రాత్రి ఎలాగైనా ఆ వ్యాపారిని చంపి ఆ సంపదను దొంగిలించి తీసుకెళ్ళాలి అనుకుంటాడు. ప్రాస్పర్ తన ఆలోచనలను మార్చుకొని నేరం చేయకుండానే నిద్రపోతాడు. కానీ ఉదయం నిద్రలేచేసరికి ఆ వ్యాపారి దారుణంగా హత్య చేయబడి ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. అక్కడ ఉన్నది అతనే కాబట్టి విక్టర్ ప్రాస్పర్ ఏమో కనిపించకుండా పోతాడు. ఆ రాత్రి ఉన్నది అతనే కాబట్టి ప్రాస్పర్ మ్యాగ్నన్నే మరణశిక్ష విధిస్తుంది కోర్టు. తాను నిర్దోషిని అని ప్రాస్పర్ మ్యాగ్నన్ మొరపెట్టుకున్నా ఎవరూ నమ్మరు. విందులో ఈ కథ వింటున్న వారిలో టెయిల్ఫర్ అనే కోటీశ్వరు కూడా ఉన్నాడు. అతను ఈ కథ వింటున్న కొద్దీ తీవ్రంగా కలత చెంది భయపడిపోతూ ఉంటాడు. నిజానికి ఆనాడు వ్యాపారిని చంపి ఆ ధనంతో పారిపోయిన అసలైన హంతకుడు టెయిల్ఫర్ అని అందరికీ అర్థమవుతుంది. విందులో ఉన్న మరొక యువకుడు విక్టర్. ఆ విక్టర్ ఈ హంతకుడైన టెయిల్ఫర్ కుమార్తె విక్టోరిన్ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఆ టెయిల్ఫర్ అనే అతను చనిపోతాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత విక్టర్ ఈ టెయిల్ఫర్ కూతురైన విక్టోరిన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా, పెళ్లి చేసుకొని ఆ ధనాన్ని అనుభవించాలా వద్దా అనే ఒక మానవతా విలువలతోటి ఒక ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్న దగ్గరే ఈ కథ అంతమవుతుంది.